డీసీసీల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక ఫోకస్ చేసింది. గతంలో నియమించిన 22 మంది ఏఐసీసీ అబ్జర్వర్లు ఇవాల్టి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు. పాత విధానంలోనే డీసీసీలను ఎంపిక చేయాలని అధిష్టానం నిర్ణయించింది. వారం పాటు కేటాయించిన జిల్లాల్లో అబ్జర్వర్లు పర్యటించి డీసీసీల లిస్టును తయారు చేయనుంది. లిస్టును నేరుగా ఏఐసీసీకి అందించనున్నారు. దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంలో డీసీసీలే కీలకం కానున్నారని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. దీంతో రాష్ట్ర పార్టీతో సంబంధం లేకుండా నేరుగా ఏఐసీసీనే డీసీసీలను నియమించనుంది. ఇందులో భాగంగానే సీనియర్ నేతలను అబ్జర్వర్లుగా నియమించి డీసీసీలను ఎంపిక చేయమని చెప్పింది. ఇదే విషయంపై మరింత సమాచారం సత్యం అందిస్తారు. సత్యం, డీసీసీల ఎంపిక కోసం అధిష్టానం నియమించిన 22 మంది అబ్జర్వర్లు ఎప్పటి నుంచి జిల్లాల్లో పర్యటించనున్నారు? డీటెయిల్స్ ఏంటి? రోజు నుంచి పార్టీ నియమించిన ఏఐసీసీ అబ్జర్వర్లు తెలంగాణలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. దాదాపు 22 మందిని ఏఐసీసీ అబ్జర్వర్గా నియమించింది. పార్టీలో ఒక కొత్త విధానాన్ని ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెడుతుంది. ఏఐసీసీ తీసుకున్న నిర్ణయం ప్రకారం గతంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధానం అయితే ఎంపికను నియమించిందో అదే విధానాన్ని తిరిగి అమలు చేస్తుంది. అంటే ఇప్పుడున్న తెలంగాణలో డీసీసీ జిల్లా అధ్యక్ష పదవులను ఎంపిక చేయడానికి ఏఐసీసీ నుంచి వచ్చిన 22 మంది అబ్జర్వర్లు అన్ని జిల్లాల్లో పర్యటిస్తారు. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు పర్యటిస్తారు. ఇప్పటికే అన్ని జిల్లాలకు ఏఐసీసీ అబ్జర్వర్లు చేరుకున్నారు. ఖమ్మం, నిజామాబాద్, హైదరాబాద్లో ఉదయం జిల్లాకు సంబంధించిన నేతలతో భేటీ అయ్యారు. సాయంత్రం హైదరాబాద్లో ఖైరతాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలతో గాంధీ భవన్లో ఏఐసీసీ అబ్జర్వర్ భేటీ అవుతున్నారు. ఇట్లా వీళ్ళంతా కూడా అధిష్టానానికి అత్యంత కీలకమైన నాయకులు. గతంలో ఉన్న విధానానికంటే ఈసారి కొత్త విధానాన్ని ఏఐసీసీ అమలు చేస్తుంది. వీళ్ళంతా మాజీ ముఖ్యమంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, ఏఐసీసీలో కీలకంగా పనిచేసిన అబ్జర్వర్లను ఈసారి పార్టీ నియమించింది. జిల్లా అధ్యక్షుడు నియమించడంటే అంటే సహజంగా బీజేపీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో కానీ రాష్ట్ర కమిటీకి సంబంధించిన నేతలు, రాష్ట్ర పార్టీకి సంబంధించిన నేతలు కమిటీ డీసీ అంటే జిల్లా అధ్యక్షుల పేర్లు అధిష్టానానికి పంపిస్తే అధిష్టానం పేర్లను అనౌన్స్ చేస్తుంది. కానీ ఈసారి డిఫరెంట్గా ఏఐసీసీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. డీసీసీలు భవిష్యత్తులో చాలా కీలకం కాబోతున్నారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ప్రకటన చేశారు. సర్పంచ్ స్థాయి అభ్యర్థి నుంచి అవసరమైతే ఎమ్మెల్యే అభ్యర్థి కూడా డీసీసీ అధ్యక్షుడే ఫైనల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళే కీలకం కాబోతున్నారని ప్రకటన చేసిన తర్వాత మొదటిసారి తెలంగాణలో డీసీసీ ప్రెసిడెంట్ల ఎంపిక ఏఐసీసీ పరిశీలిస్తుంది. ఏఐసీసీ నియమించిన అబ్జర్వర్లే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. డీసీసీ పేర్లు ప్రకటిస్తారు. ఈ 22 మంది ఈ రోజు నుంచి వారం పాటు జిల్లాలో పర్యటిస్తారు. అందరి నేతల అభిప్రాయం తీసుకుంటారు. ఎవరైతే డీసీసీ అధ్యక్షుల పోటీ చేయాలనుకున్నో వారితో మాట్లాడతారు. వారు ఏం చేయాలనుకుంటారు, పార్టీని బలోపేతం చేయడానికి డీసీసీ ప్రెసిడెంట్గా తన వంతు ప్రయత్నం ఏ విధంగా ఉంటుంది, పార్టీ కోసం ఏం చేస్తారు, ఆయన రాజకీయంగా బలపడడానికి ఎలాంటి కార్యాచరణ ఉందనే అంశాలకు సంబంధించి కూడా పూర్తి డాటాను వారి దగ్గర నుంచి సమాచారం తీసుకునే అవకాశం ఉంది. వారితో పాటు పార్టీ కార్యకర్తలు వారి డీసీసీ ప్రెసిడెంట్గా పోటీ చేయాలనుకుంటున్న వారి అభిప్రాయాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంది. మెజారిటీగా ఎవరు పార్టీకి అనుకూలంగా ఉంటారు, ప్రధానంగా పార్టీ లాయల్గా ఎవరు ఉండబోతారు, కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే లాయల్గా ఉన్నారో వారినే డీసీసీ ప్రెసిడెంట్గా నియమించే అవకాశం ఉంది. 22 మంది ఏఐసీసీ అబ్జర్వర్లు జిల్లాలో పర్యటించి పూర్తి డాటా తీసుకొని వీరు ఏఐసీసీకి ఇస్తారు. ఏఐసీసీ తెలంగాణ డీసీసీ ప్రెసిడెంట్ను ప్రకటించే అవకాశం. అంటే ఈ రోజు నుంచి వారం రోజుల పాటు పర్యటించిన తర్వాత అధిష్టానానికి ఈ ఏఐసీసీ అబ్జర్వర్లు లిస్ట్ ఇస్తారు. ఆ తర్వాత అంటే వారం నుంచి 10 రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుల నియామకం పూర్తయ్యే అవకాశం ఉంది. వారం రోజుల సమయంలో అన్ని జిల్లాల్లో ఏఐసీసీ అబ్జర్వర్లు పర్యటిస్తారు. వారితో పాటు పీసీసీ పరిశీలకులు కూడా వారికి సాయంగా తోడుగా ఉండాలనే ఒక ఆదేశాలు పీసీసీ ఇవ్వడంతో కేవలం అధిష్టానం నుంచి వచ్చిన ఏఐసీసీ అబ్జర్వర్లు మాత్రమే డీసీసీ అధ్యక్షుల ఎంపికను కసరత్తు చేస్తారు. వారితో మాట్లాడతారు, కార్యకర్తల అభిప్రాయం తీసుకుంటారు. గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు కూడా పర్యటించే అవకాశం ఉంది. కాబట్టి కేవలం ఒక డీసీసీ అధ్యక్షుల నియామకమే కాదు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రభుత్వం పార్టీకి మధ్య అనుసంధానం ఏ విధంగా కొనసాగుతుంది, కార్యకర్తలు ఏమనుకుంటున్నారో సంబంధించిన అంశాన్ని కూడా ఈ ఏఐసీసీ అబ్జర్వర్లు పూర్తిగా అధిష్టానానికి లేఖ ఇచ్చే అవకాశం ఉంది.
ఈ దాదాపు వారం రోజుల పాటు 22 మంది ఏఐసీసీ అబ్జర్వర్లు హైదరాబాద్ చేరుకున్నారు. అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వారం రోజుల్లో పార్టీ పరిస్థితిని, జిల్లా అధ్యక్షులు ఎవరైతే బాగుంటుందనే అంశాన్ని కూడా ఏఐసీసీకి లిస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. వీళ్ళంతా కూడా భవిష్యత్తులో కీలకంగా పోతుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ డీసీసీ ప్రెసిడెంట్ల రాష్ట్ర అధ్యక్షుడు పీసీసీ అధ్యక్షుడు పేర్లు అధిష్టానానికి పంపిస్తే అధిష్టానం సంతకం చేసి లిస్టు పేర్లు నామినేట్ చేసేది. కానీ ఇప్పుడు ఏఐసీసీ నేరుగా రంగంలో దిగుతుంది, జిల్లాకు వెళ్తుంది, జిల్లాలో ఉన్న నేతల అభిప్రాయాన్ని తీసుకుంటుంది. ఎవరు పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎవరు పార్టీకి లాయల్గా ఉంటున్నారు, ఎవరు పార్టీని లీడ్ చేయగలుగుతారన్న అవకాశం ఉన్న వారిని మాత్రమే డీసీసీగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఒక కొత్త విధానాన్ని ఈసారి అమలు చేస్తుంది. గతంలో ఇదే పద్ధతి ఉండేది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు డీసీసీ ప్రెసిడెంట్ బలంగా ఉంటేనే కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఒక నమ్మకంతో ఏఐసీసీ ఈ విధానాన్ని తిరిగి ప్రవేశపెడుతుంది. తెలంగాణలో ఈ రోజు నుంచి ప్రక్రియ ప్రారంభమైంది. వారం నుంచి 10 రోజుల్లో కొత్త జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ నియమించే అవకాశం ఉందని చెప్పొచ్చు. అపర్ణ.